దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన బాసర అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్కు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కలెక్టర్. రాజేష్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ పట్టు వస్త్రం కూడా సమర్పించడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి కలెక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, బాసర అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఎట్లా జరుగుతున్నాయి? అన్నీ మంచిగా జరుగుతుంది. చాలామంది వచ్చారు. మన అన్ని అరేంజ్మెంట్స్ చూస్తున్నాను. చాలా హెవీ రష్ నిన్న కూడా ఉంది, ఈరోజు కూడా చాలా హెవీ రష్ ఉంది. ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఏర్పాటు మంచిగా ఉంది. నిన్న క్యూ లైన్ కొద్దిగా మన తక్కువ పెట్టాము, ఈరోజు ఇంకా ఎక్కువ పెట్టడం జరిగింది. సో చాలా ఫాస్ట్గా క్యూ లైన్ మూవ్ అవుతుంది. మన అడిషనల్గా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అడిషనల్గా వాలంటీర్స్కి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కంటే ఈరోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అడిషనల్గా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించిన భద్రత కావచ్చు, భద్రత విషయం కానీ ఎట్లాంటివి వచ్చారు? మిల్క్, వాటర్, రెగ్యులర్ వాలంటీర్స్ ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళు ఇది అవన్నీ భక్తులకి ఇస్తున్నారు. సో ఏర్పాటు సంబంధించిన అన్నీ మంచిగా ఉంది. నిన్న కూడా రాత్రి నేను గోదావరి ఘాట్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళు మంచిగా క్లీనింగ్ చేశారు. చాలామందితో నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యాము. ప్రస్తుతానికితో భక్తులు చాలా హ్యాపీ ఉన్నారు. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? నిన్న 80,000 వచ్చారు, ఈరోజు 1,00,000 వరకు ఉంటారు అంటే అది సూచన. సో మనం రెడీ ఉన్నాము. చూసుకున్నట్లయితే సో ఏదైతే అమ్మవారి ఆలయంలో ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేశ్తో సాయిలు బిట్టి బాసర్.